వృషభ లగ్నము. జన్మలగ్నం వృషభం. ఈ వృషభ లగ్నం గురువు, శుక్రుడు, చంద్రుడు అన్నవారు దుష్టగ్రహాలు అన్నమాట. గురువు 8వ ఇంట్లోని మరియు 10వ ఇంటికి ఆధిపత్యం వహిస్తూ ఉంటాడు. శుక్రుడు జన్మలగ్నానికి అధిపతి మరియు 6వ ఇంటికి కూడా 6వ ఇంటి అధిపతి చంద్రుడు. శని 3వ ఇంటికి అధిపతి కాబట్టి వీటిని హానికరమైన గ్రహాలుగా పరిగణిస్తూ ఉంటారు. శని భగవానుడు, రవి భగవానుడు, బుధ భగవానుడు ప్రయోజనకరమైన గ్రహాలు. శని భగవానుడు 9వ ఇంటికి అధిపతి, అంటే కోణం, భాగ్యస్థానం. 10వ ఇంటికి కేంద్రం, రాజ్యస్థానం, అధిపతి కాబట్టి శని భగవానుడు రాజయోగ కారకుడు. గురువు మరియు ఇతర దుష్టగ్రహాలు మరణాన్ని కలిగించే ప్రభావాన్ని, అంటే మారక లక్షణాలని కలిగి ఉంటాయి. అవి వ్యక్తి మరణాన్ని కలిగిస్తాయి. వృషభ లగ్నానికి గురువు, శుక్రుడు, చంద్రుడు దుష్టగ్రహాలు. గురువు 8వ ఇండ్లు, 10వ ఇంటి అధిపతి శుక్రుడు జన్మగృహానికి అధిపతి. జన్మలగ్నం మరియు 6వ ఇంటి అధిపతి చంద్రుడు 3వ ఇంటికి అధిపతి కాబట్టి వీటిని హానికరమైన గ్రహాలుగా పరిగణిస్తూ ఉంటాం. శని రవి బుధుడు ప్రయోజనకరమైన గ్రహాలు. శని 9వ ఇంటికి అధిపతి, అంటే కోణం, భాగ్యస్థానం. 10వ ఇంటి కేంద్రం, రాజ్యస్థానం, అధిపతి కాబట్టి శని యోగకారకమైన గ్రహంగా భావించాలి. గురువు మరియు ఇతర దుష్టగ్రహాలు మరణాన్ని కలిగించే ప్రభావాన్ని, అంటే మారక లక్షణాలని కలిగి ఉంటే అవి వ్యక్తి మరణానికి కారణం అవుతాయి. ఇది వృషభ లగ్నం గురించి. దయచేసి మన ఛానల్ని ఒక లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలు చూస్తున్నారు చాలామంది, కనీసం లైక్ కూడా చేస్తలేదు. అంటే ముసలమండా కూడా వీడికి ఎందుకు లైక్ చేయాలి అనే ఉద్దేశంతో ఉండవచ్చు. ఒక లైక్ చేస్తే నాకు ప్రోత్సాహాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతారు.